నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అరుణ 143 ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు వచ్చిన వంటకాలతో అయితే నేను 9 ప్రసాదాలు అయితే చేసేసాను. మా ఆయన సపసప అంట. ఈ సంవత్సరం అయితే మేము చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాము ఈ సంవత్సరం వినాయక చవితి. అలాగే ఈ వీడియో మేము పూజ ఎలా చేసుకున్నాము, మేము వినాయకుడిని ఎలా నిమజ్జనం చేసాము అని ఫుల్ వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్గా అయితే మేము ఇలా చేసేసుకున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసేసుకొని మేమైతే ఇలా చేసుకొని ఇంకా మా పూజ అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మా ఇంటి మహాలక్ష్మి ఉంది కాబట్టి మేము నలుగురం అయితే ఇలా చాలా బాగా జరుపుకున్నాం ఈ సంవత్సరం మేమైతేను. చూసేయండి. ఇదిగోండి మా గణపయ్య అయితే పూలల్లో మునిగిపోయి ఉన్నారు. ఈ సంవత్సరం మేము ఫస్ట్ టైం అండి నేనైతే పసుపుతో వినాయకుడిని చేశాను. మా బుజ్జి వినాయకుడు కానీ పూజలో ఉన్నాడు. ఇలా అయితే మా పూజలు అందుకొని మేము ఈ సంవత్సరం అనుకోకుండా చేశాము. అలా విఘ్నాలు ఏమీ తగలకుండా ఉండేదానికి మాకు చాలా మనసు చాలా హ్యాపీగా ఉందండి. నేను 9 ప్రసాదాలు చేసింది అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. నేను వంటలు చేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. చాలా బాగా ఈసారి సుకీలు కానీ కుడుములు కానీ బొబ్బట్లు కానీ అనుకోకుండా చేసాము. చాలా బాగొచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను మళ్ళీ పూర్ణాలు కానీ పెట్టాను. రకరకాలుగా చేసుకొని ఈ సంవత్సరం మా గణపైకి అయితే ఇన్ని నైవేద్యాలు పెట్టుకున్నాము. వచ్చే సంవత్సరం దీనికంటే ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి నేను ఆ గణపైని కోరుకుంటూ ఉన్నాను. ఆయన ఆలకిచ్చినట్టు ఉన్నాడు అనిపించింది నాకైతేను. చాలా ప్రశాంతంగా అండి, చాలా బాగుంది. మా వినాయకుడిని చూడండి. మా బుల్లి వినాయకుడు, నేను చేసిన వినాయకుడు ఆయన కానీ అందుకున్నారు. మా ఆయన మా అబ్బాయి కానీ కొన్ని ఫొటోస్ దిగారు. అలాగే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, సరే అని చెప్పి మేము నిమజ్జనకి ఏట్లేకైతే పోతున్నాము బిజ్జీ మీదకి. సరేను ఈసారి కొద్దిగా డిఫరెంట్గా నేను పట్టుకుందాము అనుకున్నాను. బట్ మా అబ్బాయి చేత మోపిద్దామని చెప్పి ఈసారి నేను మా అబ్బాయి చేత వినాయకుడిని అయితే తల మీద పెట్టి పంపిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి పప్ప మోర్య అనుకుంటూ అయితే మా ఫ్యామిలీ మొత్తం అలా సాగిపోయింది. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే తెలీదు, ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాము. మా ఫ్యామిలీ ఏమో మా ఆయన అడగంగానే పండగ కదా సెలవు పెట్టు అనగానే సెలవు పెట్టేశాడు. ఇంకా మా ఆయన పాపను పట్టుకుంటే ఇంకా దేవుడిని అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని కడ్డీలు కర్పూరం వెలిగించి ఆయనకి పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేద్దాము అని చెప్పి అయితే ఇచ్చేసినాం. మా అమ్మాయి అయితే బాగా చెప్తుంది. పూజలు చేస్తున్నామండి. మనం ఇంటికి బయటికి తీసుకెళ్ళేటప్పుడు కానీ హారతిస్తారు. పూజలన్నీ బాగా జరిగాయి. మా గణపయ్యకి కొద్దిగా సాడ్గా అనిపించింది. మా అబ్బాయి అయితే ఏడుస్తున్నాడు, అమ్మ గణపయ్యని వేయొద్దని. జై గణపతి పప్ప మోర్య, జై జై గణేశ, జై జై. మా నిమజ్జన అయితే ఇలా జరిగిందండి. మా నిమజ్జన అయిపోగానే మేమైతే కొన్ని బొమ్మలు విజిట్ చేసాము. ఆ ఫోటోస్ పెట్టున్నాను, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. 3వ మైలు బాలాజీ, ఇదైతే 3వ మైల్ అండి. 4th మైల్ బొమ్మ ఇది. ఇది వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర అండి, సాదావర్పాలెం బాలాజీ నగర్ ఇది.
ఈ బొమ్మ కానీ మట్టి బొమ్మ అండి, బాల గణేష్. ఇది బాలాజీ నగర్లో పెట్టారు. ఇది ఇది అదే మైపాడ్ గేట్ దగ్గర పెట్టారు. ఇది మైపాడ్ గేట్ దగ్గరేనండి. ఇలా అయితే మేము కొన్ని బొమ్మలు, ఇది మా ఫ్యామిలీ పిక్ అండి. మేమైతే ఇలా ఫొటోస్ దిగాం.